ఫిబ్రవరి 23న అంటే నిన్న ఒక దేశంలో దారుణమైన వైలెన్స్ స్టార్ట్ అయింది. అక్కడ ఉండే రౌడీలు, గూండాలు రోడ్డు పైన ఎవరు కనిపిస్తే వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా కాల్చేయడం మొదలుపెట్టారు. అక్కడి లోకల్ డాన్స్కి భయపడి ప్రభుత్వం ప్రజలకు బయటకు రావద్దు అని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎలా అయితే లాక్డౌన్ విధించారు, ప్రజెంట్ అలాంటి లాక్డౌన్ ఆ దేశం మొత్తంలో విధించారు. ఆ దేశం మరేదో కాదు, మెక్సికో. మీరు మ్యాప్లో చూస్తే మెక్సికో ఇదిగో నార్త్ అమెరికాలో ఎగ్జాక్ట్గా యూఎస్ఏ కింద ఉంటుంది. ఈ మెక్సికో వరల్డ్ వైడ్గా అక్కడ దొరికే డ్రగ్స్కి బాగా ఫేమస్. సినిమాలో డ్రగ్స్ అమ్మే పవర్ఫుల్ డాన్లను మీరు చూసే ఉంటారు. అలాంటి రియల్ డాన్లు ఈ దేశంలో ఉంటారు. వీళ్ళనే డ్రగ్ లార్డ్స్ అని కూడా అంటారు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే గవర్నమెంట్నే బెదిరిస్తారు. వీళ్ళ దగ్గర గవర్నమెంట్ కంటే ఎక్కువగా విమానాలు, డబ్బు ఉంటాయి. ఒక పెద్ద ఆర్మీ ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర దేశ మిలిటరీ కంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ దేశంలో గూండాల రాజ్యం నడుస్తుంది. అండ్ వీళ్ళు ప్యారలల్గా ఒక సెపరేట్ ప్రభుత్వాన్ని రన్ చేస్తారు. అయితే రీసెంట్గా ఈ దేశంలోని ఒక అతిపెద్ద డ్రగ్ లార్డ్ ఎల్ మ్యాన్చోని అక్కడి గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేసింది. ఈ చనిపోయిన వ్యక్తి ఎంత పవర్ఫుల్ అంటే అతని దగ్గర మెక్సికో గవర్నమెంట్ కంటే ఎక్కువ డబ్బుంది. మెక్సికో దేశంలో ఉన్న ఆర్మీ కంటే ఎక్కువ ఆర్మీ ఉంది. ఇతని దగ్గర ఉన్న ఆర్మీ ఉపయోగించే ఆయుధాలు చూస్తే మీకు మతిపోతుంది. ఆ లెవెల్లో ఇతను ఎదిగాడు. అయితే ఈ మెక్సికోలోని డ్రగ్ మాఫియాని చైనా యూజ్ చేసి అమెరికాను వీక్ చేస్తుంది. అండ్ వీడు చనిపోవడం వెనక ట్రంప్ కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. వీడు వరల్డ్ వైడ్గా డ్రగ్స్ అమ్మి ప్రతి సంవత్సరం 25 నుంచి 30 బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. మన ఇండియన్ రూపీస్లో ప్రతి సంవత్సరం 2,73,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. 2,73,000 కోట్ల రూపాయలు అంటే ఇది కొన్ని దేశాల హోల్ ఎకానమీ కంటే కూడా పెద్దది. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డ్రగ్ మాఫియా డాన్ గురించి తెలుసుకోబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా తక్కువ టైంలో 2065 ఇలా మీ ప్రాఫిట్ని చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఫిబ్రవరి ఒక రోజులో 15,239, లాస్ట్ 3 వీక్స్లో 39,363 అండ్ లాస్ట్ ఇయర్లో 5,03,940 రూపాయల ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మార్కెట్ వుల్ఫ్ ప్రాఫిట్పై ఎలాంటి కమిషన్ తీసుకోదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నార్త్ అమెరికాలో ముఖ్యమైన దేశాల్లో ఈ మెక్సికో ఒకటి. మ్యాప్లో దీని లొకేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కరెక్ట్గా యూఎస్ఏతో బార్డర్ షేర్ చేసుకుంటూ సౌత్లో ఉంటుంది. ఈ మెక్సికో అమెరికాకు పెద్ద తలనొప్పిగా ఉండేది. ఎందుకంటే ఈ మెక్సికో నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ అమెరికాకు వెళ్తాయి. అలాగే మెక్సికో నుంచి భారీ మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ముస్లింలు ఎలా అయితే మన ఇండియాలోకి వస్తున్నారో అలా మెక్సికో ప్రజలు యూఎస్ఏలోకి ఎంటర్ అయ్యేవారు.
అందుకే అమెరికా ప్రభుత్వం ఈ మెక్సికో బార్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఎస్పెషల్లీ ట్రంప్ అయితే ఈ బార్డర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి అని ఒక పెద్ద గోడ కట్టాలి అని ప్లాన్ చేసి కొన్ని ప్రాంతాల్లో కట్టాడు కూడా. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ దేశానికి ప్రధానమైన సోర్స్, అన్అఫీషియల్ మేజర్ ఇన్కమ్ సోర్స్ డ్రగ్స్. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో డ్రగ్ మాఫియా రన్ అవుతుంది. వీళ్ళను ఆపే ధైర్యం అక్కడి ప్రభుత్వానికి కూడా ఉండదు. ఈ దేశం మొత్తంలో దాదాపు 13 కోట్ల మంది జనాభా ఉన్నారు. అండ్ మీరు ఈ దేశాన్ని చూస్తే ఇదిగో ఈ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని స్టేట్స్లో ఏదో ఒక డ్రగ్ మాఫియా ఉంటుంది. మొత్తంగా ఈ దేశంలో దాదాపు 150 డిఫరెంట్ డ్రగ్ మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువ కలిగిన డ్రగ్స్ని వీళ్ళు అమెరికాకు అమ్ముతారు. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇవన్నీ మెక్సికో మ్యాప్సే, కానీ డిఫరెంట్ డ్రగ్ మాఫియా ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలు ఇవి. ఇలాంటి మాఫియాలు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మేజర్ గ్రూప్స్. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, అదేంటి బ్రో, దేశంలో ఉన్న గూండాలు, క్రిమినల్స్ ఇలా రాష్ట్రాల్ని పంచుకుంటుంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది అని. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నోరు మూసుకొని కూర్చుంటుంది. ప్రభుత్వం వీళ్ళతో ఎందుకు భయపడుతుందో నేను మీకు ముందు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ అన్ని గ్రూప్స్లో మేజర్ డ్రగ్ మాఫియా CJNG, కార్టెల్ డి జాలిస్కో న్యూవే జనరేషన్. దీనికి లీడరే ఎల్ మ్యాంచో. వీన్నే మొన్న ఆదివారం చంపేశారు. వీళ్ళ దగ్గర దేశ ప్రభుత్వం కంటే 5-10 రెట్లు ఎక్కువగా డబ్బుంది. మనం ఎయిర్పోర్ట్కు వెళ్తే గవర్నమెంట్కి సంబంధించిన విమానాలు ఉంటాయి, ప్రైవేట్ విమానాలు ఉంటాయి. కానీ మెక్సికోలో కేవలం ఈ ఒక్క గ్రూప్ దగ్గర దేశం మొత్తంలో ఉన్న విమానాల కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి. వాటిని వీడేం చేసుకుంటాడు అంటే వాటిని ఉపయోగించే వీడి ఆపరేషన్ నడుస్తుంది. సొంతంగా వీడికి ఒక ఎయిర్పోర్ట్ ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి దాదాపు వీడి దగ్గర 600 కన్నా ఎక్కువగా విమానాలు ఉన్నాయి. అండ్ దేశ మిలిటరీ దగ్గర ఉండే రాకెట్ లాంచర్లు, అడ్వాన్స్ వెపన్స్ కూడా వీడి దగ్గర ఉన్నాయి. వీడి దగ్గర ఒక అతిపెద్ద ప్రైవేట్ ఆర్మీ ఉంది. వాళ్ళు ఉపయోగించే దాదాపు 20,000 కన్నా ఎక్కువగా అడ్వాన్స్ వెపన్స్ వీడి దగ్గర దొరికాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ కొన్నట్టుగా భారీ మొత్తంలో వెపన్స్ కొంటున్నారు, మరి ఇంత మొత్తంలో వెపన్స్ని వీళ్లకు ఎవరు ఇస్తున్నారు అని. దానికి ఆన్సర్ అమెరికా ఇస్తుంది. వీళ్ళు అమెరికాకు డ్రగ్స్ అమ్ముతారు. ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ అమెరికా నుంచి వెపన్స్ కొంటారు. అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ దేశంలో కూడా అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ భారీగా జరుగుతాయి. ఇప్పుడు ఈ డ్రగ్ మాఫియా మొత్తానికి అడ్వాన్స్ వెపన్స్ని అమెరికా డీలర్లే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇందులో చైనా యాంగిల్ ఎందుకు వచ్చింది అంటే మెక్సికోలో ఉన్న డ్రగ్ మాఫియా అమెరికాలో ఎక్కువగా డ్రగ్స్ని అమ్మేందుకు చైనా సహాయపడుతుంది. చైనా ప్రపంచంలో ఎక్కడా లేని పవర్ఫుల్ డ్రగ్ ఫ్యాంటనిల్ని మెక్సికోకు ప్రొవైడ్ చేస్తుంది. అందుకే మీరు గమనించారా, ట్రంప్ వచ్చిన వెంటనే మొదటగా అతను మెక్సికో గురించి, చైనా గురించి మాట్లాడి ఈ 2 దేశాలపైనే టారిఫ్ వేశాడు. చైనా తయారు చేసే ఈ ఫ్యాంటనిల్ డ్రగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైంది. ఇది మార్కెట్లో దొరికే మిగతా డ్రగ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే వెరీ పవర్ఫుల్. ఇలాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ని చైనా కావాలని మెక్సికో, కెనడా ద్వారా అమెరికాకి పంపిస్తుంది. అమెరికన్ యువకులు దాన్ని తీసుకొని నాశనం అవ్వాలి అనేది చైనా ప్లాన్. అండ్ ఇందులో చైనా సక్సెస్ అవుతుంది కూడా. అందుకే ట్రంప్ ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా మారాడు. మనం ప్రతిసారి ట్రంప్ని ఏదో ఒక విషయంలో తిడుతూ ఉంటాం, అది తప్పు కాదు. మన దేశానికి ట్రంప్ బ్యాడ్ కావచ్చు, కానీ అమెరికాకి ట్రంప్ ఒక గ్రేట్ లీడర్. ఇతను పొగరుబోతు, ఈగోయిస్టిక్ ఇంకా చాలా. కానీ అతని దేశం విషయానికి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టడు. అమెరికా ఫస్ట్ అంటాడు. ఆ విషయంలో అమెరికన్ ప్రజలకి ఈ ట్రంప్ ఒక హీరో. మెక్సికోలో రన్ అవుతున్న ఈ డ్రగ్ మాఫియా ప్రతి సంవత్సరం అక్కడి గవర్నమెంట్కి 25,000 కోట్ల రూపాయల డబ్బును ఇస్తుంది. ఎందుకు? వాళ్ళు దీన్ని చూసి నోరు మూసుకొని ఉండేందుకు. ఇక ఈ డ్రగ్ మాఫియాకి అగెన్స్ట్గా ఆ దేశంలో ఎవరైనా మాట్లాడితే, అది పొలిటీషియన్ అయినా ప్రభుత్వ అధికారులు అయినా, ఈ గ్యాంగ్స్ వాళ్ళను వెంటనే లేపేస్తాయి. అలాంటి వాళ్ళను ఎంత దారుణంగా అంతం చేస్తారు అంటే రోడ్లపైన వేలాడదీస్తారు, ప్రజలకు కనబడేలా చేస్తారు. నెక్స్ట్ ఎవరైనా వీళ్లకు అగెన్స్ట్గా మాట్లాడడానికి భయపడేలా చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోదు. ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు తీసుకుంటున్న అక్కడి గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకా ఎందుకు పనిచేస్తారు?
ఇలా ఆ దేశంలో ఉన్న డ్రగ్ మాఫియా ఇండైరెక్ట్గా దేశాన్ని కంట్రోల్ చేస్తుంది. నేను మీకు ఇందాక ఫాంటనిల్ అనే డ్రగ్ గురించి చెప్పాను. అది ఎంత డేంజరస్ అనే విషయాన్ని కాస్త డీటెయిల్గా మాట్లాడదాం. ఇది హిరాయిన్ డ్రగ్ కంటే 50 రెట్లు పవర్ఫుల్. దీన్ని 2 మిల్లీగ్రాములు తీసుకున్న ప్రాణాలు తీయగలదు. చైనా తయారు చేసే ఈ డ్రగ్ కారణంగా ప్రతిరోజు అమెరికాలో 150 మంది చనిపోతున్నారు. ఎస్, ప్రతిరోజు 150 మంది. కొన్నిసార్లు ఈ నంబర్ 200కు కూడా చేరుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ డ్రగ్ కారణంగా అమెరికాకి $1.5 ట్రిలియన్ నష్టం వస్తుంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 136 లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ విధంగా చైనా కావాలని అమెరికా యూత్ని, అక్కడి ఫ్యామిలీస్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, బ్రదర్ అలా అయితే చైనా చాలా డేంజరస్, ఇలా సామాన్య ప్రజల్ని డ్రగ్స్ ప్రొవైడ్ చేసి చంపడం ఏంటి అని. కానీ ఇక్కడ చైనా తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఒక సమయంలో ఈ యూరోపియన్లు, వెస్టర్న్ దేశాలు చైనా అభివృద్ధిని ఆపడానికి సేమ్ ఇలాగే చైనా ప్రజల్ని డ్రగ్స్కు అలవాటు పడేలాగా చేశారు. దాన్నే మనసులో పెట్టుకొని ఇప్పుడు చైనా అమెరికా అభివృద్ధిని స్లో చేయడానికి, అమెరికాను నాశనం చేయడానికి ఫాంటనిల్ అనే డ్రగ్ని యూజ్ చేస్తుంది. ఈ విషయం ట్రంప్కి బాగా తెలుసు. అందుకే ఇతను మొదట ప్రెసిడెంట్ అయిన వెంటనే మెక్సికో అండ్ చైనా పైన టారిఫ్ వేశాడు. వెనుజులాని కూడా డ్రగ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనే కారణం చెప్పి దాడి చేశాడు. కానీ డ్రగ్స్ ఎక్కువగా వెనుజులా నుంచి కాదు, మెక్సికో నుంచి వస్తాయి. అందుకే నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మన ఇండియాకు, ప్రపంచానికి ట్రంప్ చెడ్డవాడు కావచ్చు, కానీ సొంత దేశానికి, అమెరికాలోని కొంతమంది ప్రజలకు ఇతను ఒక హీరో. ఇప్పుడు మెక్సికోలో ఈ అతిపెద్ద డ్రగ్ మాఫియా లీడర్ చనిపోవడం వెనుక కూడా ట్రంప్ హస్తం ఉంది అని చెప్తున్నారు. ట్రంప్ మెక్సికో గవర్నమెంట్ పైన ప్రెజర్ చేయడంతోనే అక్కడి గవర్నమెంట్ ఈ ఎల్ మ్యాంచోని ఎలిమినేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎల్ మ్యాంచో అమెరికాలో కూడా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్. ఇతన్ని లేపేసిన వాళ్ళకి $15 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 136 కోట్లు. ఈ క్రిమినల్ని చంపితే 136 కోట్ల రూపాయలని అమెరికా మనకు ఇస్తుంది. కానీ వీని లేపేయడం అంత ఈజీ కాదు. అది ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడి హిస్టరీ విషయానికి వస్తే వీడు 1996లో జన్మించాడు. మొదట్లో వీడు అమెరికాలోనే ఉండేవాడు. అక్కడ డ్రగ్ రిలేటెడ్ చిన్న చిన్న క్రైమ్స్ చేసేవాడు. దాంతో వీడిని అమెరికన్ గవర్నమెంట్ పట్టుకొని 28 సంవత్సరాల వయసులో మెక్సికోకి డిపోర్ట్ చేసింది. మెక్సికోకి వచ్చి వీడు ఎలాగో తెలియదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్గా ఉంటూ లోపల గూండాలతో, డ్రగ్స్ డీలర్స్తో మంచి కనెక్షన్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందులో ఎంత సంపాదించవచ్చు, ఏమేం సాధించవచ్చు అని తెలుసుకొని పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి 2009లో సొంతంగా ఒక అతిపెద్ద డ్రగ్ మాఫియా గ్యాంగ్ CJNGని స్టార్ట్ చేశాడు. మీరు బిజినెస్ మ్యాన్ సినిమాని చూసారా? అందులో మహేష్ బాబు గారు తను చేసే రౌడీయిజం, మాఫియా పనిని ఎలా లీగలైజ్ చేస్తారో సేమ్ అలాగే రియల్ లైఫ్లో ఈ ఆల్మాంచో పెద్ద సైజులో చేశాడు. తనకి గవర్నమెంట్ అధికారులు, పొలిటీషియన్లు అందరూ తెలుసు. అలాగే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో కూడా క్లియర్గా తెలుసు. దాంతో భారీ మొత్తంలో విదేశాలకు ఈజీగా డ్రగ్స్ని అమ్మేవాడు. కొన్ని రోజుల్లోనే మెక్సికో మొత్తంలోని అతిపెద్ద మాఫియా లీడర్గా ఎదిగాడు. మీరు నమ్మరు, అమెరికాలో ఉన్న మొత్తం 50 రాష్ట్రాల్లో వీడికి నెట్వర్క్ ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్, వెపన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళను చూసి మెక్సికో మిలిటరీ అనుకుంటున్నారు కదూ, కానీ కాదు. వీళ్ళంతా ఎల్ మ్యాంచో గాడి బాడీ గార్డ్స్ అండ్ పర్సనల్ ఆర్మీ. ఒకసారి ఈ వెహికల్స్ని చూడండి. ఇంతటి అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ వెహికల్స్ నాకు తెలిసి మన ఇండియన్ ఆర్మీ దగ్గర కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీడు మొత్తం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు. కాబట్టి పవర్ఫుల్ వెపన్స్ అండ్ ఆర్మీ వీడి దగ్గర ఉంది. ఇంకో వీడియో చూడండి. ఇంత ప్రొఫెషనల్గా హైటెక్ ఎక్విప్మెంట్తో పవర్ఫుల్ కమాండర్స్ ఉన్నట్టు ఉన్నారు కదూ, కానీ వీళ్ళు కూడా ఎల్ మ్యాంచో ఆర్మీ మెంబర్స్. వీళ్ళు ప్రతిరోజు ఇలా అడ్వాన్స్గా రెడీ అయ్యి ఎల్ మ్యాంచో గాడి బిజినెస్ని, ఏరియాని గార్డ్ చేస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది వీడు మెక్సికో దేశంలో ప్యారలల్గా ఇంకో పెద్ద గవర్నమెంట్ని క్రియేట్ చేశాడు అని. ఇలాంటి పవర్ఫుల్ మాఫియా లీడర్కి అగెన్స్ట్గా ఆ దేశ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లే మాట్లాడరు. అలాంటప్పుడు సాధారణ పోలీసులు, ఆర్మీ ఉద్యోగస్తులు ఏం చేస్తారు చెప్పండి? మరి అలాంటప్పుడు వీన్ని ఇప్పుడు ఎలా చంపగలిగారు అంటే ట్రంప్ ప్రెజర్ కారణంగా. ట్రంప్ మెక్సికో గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే మీ దేశం నుంచి వస్తున్న డ్రగ్స్ అన్నీ ఆగిపోవాలి.
ఆగకపోతే మీ దేశాన్ని ఏం చెయ్యాలో అది చేస్తాను, ఏ దేశం పైన లేనంతగా టారిఫ్ వేస్తాను అని బెదిరించాడు. ట్రంప్ ముందే తిక్కలోడు, చెప్పిన పని పక్కగా చేస్తాడు అని ఆలోచించి మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా తన ఆర్మీ మొత్తాన్ని వీన్ని ఎలిమినేట్ చేయాల్సిందిగా ఆదేశించింది. దేశ ఆర్మీ మొత్తం కలిసి వీని టార్గెట్ చేసి అంతం చేశారు. వీడికి ఆల్రెడీ ఒక అతిపెద్ద ఆర్మీ ఉంది. వీడిలాంటి అనేక మంది మాఫియా మెంబర్స్తో వీనికి మంచి కనెక్షన్స్ ఉన్నాయి. అందుకే వీన్ని గవర్నమెంట్ ఎలిమినేట్ చేసింది అని తెలిసిన వెంటనే వీడి దగ్గర ఉన్న వేల మంది ఆర్మీ తమ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ని తీసుకొని రోడ్డు మీద విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా కాలుస్తూ తిరుగుతున్నారు. ఎవరు కనిపిస్తే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. రోడ్డుపై కనిపించే వెహికల్స్ని తగలబెడుతున్నారు. ఓవరాల్గా మెక్సికో మొత్తాన్ని తగలబెడుతున్నారు. ప్రజలు వెంటనే దేశం వదిలి పారిపోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్తే అక్కడ కూడా విధ్వంసం క్రియేట్ చేశారు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి, మెక్సికో మొత్తం తగలబడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మెక్సికోలో ఈ సంవత్సరం ఫీఫా వరల్డ్ కప్ జరగబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫీఫా వరల్డ్ కప్ ఎలా కండక్ట్ చేస్తుందో చూడాలి. ఇక్కడ చూడండి, రోడ్డు పైన జస్ట్ ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టుగా వెపన్స్తో కాలుస్తూ ఈ ఆర్మీ తిరుగుతుంది. ఇక్కడ పెట్రోల్ స్టేషన్ని తగలబెట్టేశారు. ఇలా వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అంటే రీజన్ చాలా సింపుల్. మా లీడర్ని ప్రభుత్వం ఎలిమినేట్ చేసింది, మేము ప్రభుత్వం పైన పగ తీర్చుకుంటున్నాము అని చెప్తున్నారు. మరి ఈ గొడవలు ఎక్కడి దాకా వెళ్తాయి అనేది మనం వేచి చూడాలి. మెక్సికో ప్రభుత్వం తమ ఆర్మీ మొత్తాన్ని దేశ రోడ్లపైన డిప్లాయ్ చేసి ఈ మాఫియా ఆర్మీని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు, వస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ప్రజెంట్ ఆ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్, మాల్స్, పెట్రోల్ పంప్ ఇలా ఏ ప్రాంతం కూడా సేఫ్గా లేవు. దాదాపు 15 లక్షల మంది అమెరికన్ ప్రజలు ప్రజెంట్ మెక్సికో దేశంలో ఉన్నారు. కొంతమంది హాలిడేకి వచ్చారు, ఇంకొంతమంది బిజినెస్ పరంగా వచ్చారు. ఇప్పుడు ఈ మాఫియా స్పెసిఫికల్లీ అమెరికన్ ప్రజల్ని ఎక్కడ టార్గెట్ చేస్తుందో అని మెక్సికన్ ప్రభుత్వం భయపడుతుంది. ఇఫ్ అలా జరిగితే పైన ఉన్న పిచ్చోడు అంటే ట్రంప్ ఏకంగా తన ఆర్మీని దేశం మీదకి దింపుతాడు. అప్పుడు పరిస్థితి మరింత వరస్ట్గా మారుతుంది. మన భారత ప్రభుత్వం కూడా మెక్సికోలో ఉన్న ఇండియన్స్ సేఫ్గా ఉండాల్సిందిగా, కొన్ని రోజులు ఎక్కువ బయటకు తిరగకుండా ఉండాల్సిందిగా అడ్వైజరీ జారీ చేసింది. ఈ మొత్తాన్ని ట్రంప్ ఎలా చూస్తున్నాడు అంటే ట్రంప్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మొత్తాన్ని వెనక నుంచి నడిపించేదే ఈ ట్రంప్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆల్మాంచో ఎక్కడ ఉన్నాడు, ఏ ప్రాంతంలో దాక్కొని ఉన్నాడు అనే ఇంటెలిజెన్స్ మొత్తాన్ని అమెరికన్ ఏజెన్సీ మెక్సికో ఆర్మీకి ఇచ్చేది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వీన్ని లేపేశారు. ఇప్పుడు ట్రంప్ ఇదిగో ఈ విధంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీఆర్ విన్నింగ్ టూ మచ్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫెయిర్. అంటే మనం విపరీతంగా గెలుస్తున్నాము, మరి ఇంతగా గెలవడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పుకుంటున్నాడు. అంటే మనోడు మన వెనుజులా దేశాన్ని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకున్నాడు. పాకిస్తాన్ని తన చెప్పు కింద పెట్టుకున్నాడు. యూరప్ దేశాలన్నింటినీ బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇలా అన్ని విధాలా ట్రంప్ గెలుస్తూనే ఉన్నాడు. రీసెంట్గా ఒక వీడియో బయటికి వచ్చింది. అందులో మెక్సికోకు చెందిన ఒక డ్రగ్ లార్డ్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ట్రంప్ వచ్చిన తర్వాత మా పైన ప్రెజర్ పెరిగింది, మేము మా బిజినెస్ని ప్రాపర్గా చేయలేకపోతున్నాము అని చెప్తున్నాడు. ఈ యాంగిల్లో చూస్తే ట్రంప్ నిజంగా అమెరికాకి మంచి చేస్తున్నాడు. ఓవరాల్గా ట్రంప్ తన విజయాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. మీలో ఎంతమంది మెక్సికో గురించిన ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ ఒకసారి ఆలోచించండి, చైనా అమెరికాను నాశనం చేయడానికి సీక్రెట్గా డ్రగ్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే వీళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి ఇంకా ఏం చేస్తున్నారు కావచ్చు. ఇంకా మన దేశం చైనాకి పక్కనే బార్డర్కి ఆనుకొని ఉంటుంది. చైనా మన దేశంలో ఇంకా ఏమేం చేస్తుంది కావచ్చు. మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.